సినిమా అయితే చూసినా సినిమా మాత్రం కుతే ర్యాంప్ అన్న చింపేసిండు ప్రభాస్ అన్న. నాకు నచ్చిన సీన్ ఏంటంటే చిత్రపతి సినిమాలో తిమ్మింగళం నూకిండు, ఇలా కొకడాలి నూకిండు. మూవీ చూసి ఇప్పుడే వచ్చాము. చాలా ఇయర్స్ తర్వాత కొత్త జోనర్ ట్రై చేశాడు. వన్ మ్యాన్ ఆర్మీ లాగా వన్ మ్యాన్ షో అన్నమాట. మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రభాస్ మూవీని నడిపించేశాడు. స్క్రీన్ మొత్తం ప్రభాసే కనిపిస్తాడు. ఈ మూవీలో ఏంటంటే ఒక చిల్ పర్సన్ లాగా, కామెడీ టైమింగ్ బాగుంది, చాలా జోవియల్ గా అనిపించింది కొన్ని సీన్స్ లో. గ్రాఫిక్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. పండగ ప్రభాస్ పండగ. అయితే రాజాసాబ్ మూవీ చూసి వచ్చిన మూవీ బానే ఉంది కదా, ఎందుకంత నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు? అసలు పాజిటివ్స్ నెగిటివ్స్ మాట్లాడుకునే ముందు ఫస్ట్ డైరెక్టర్ సాబ్ గురించి మాట్లాడుకోవాలి, దానికంటే ముందు రాజాసాబ్ గురించి మాట్లాడుకోవాలి. ప్రభాస్ అసలు ఆయన లుక్స్ గానీ, ఆయన కామెడీ టైమింగ్ గానీ, లేదంటే ఆయన ఎమోషనల్ సీన్స్ లో లిటరల్లీ నాకు ఏడుపు వచ్చింది. అసలు ఎమోషనల్ ఆయన యాక్టింగ్ గానీ లిటరల్లీ మూవీ అంతా ఆయన భుజం మీద తీసుకొని నడిపించిండు. అండ్ మోర్ ఓవర్ హీరోయిన్స్ అసలు కనబడలేదు, మొత్తం డామినేట్ చేసి పడేసిండు. అండ్ మోర్ ఓవర్ మూవీ మాత్రం హైలైట్. అసలు మూవీకి వెళ్ళాలా వద్దా అనే ఆలోచనే వద్దు, పక్కా వెళ్ళాలి. అండ్ ప్రభాస్ ని ఆ లుక్ లో, ఆ స్టైల్లో, ఆ వేలో మళ్ళీ ఇంకో మూవీ అయితే రాదు. ఫస్ట్ పాయింట్, బట్ ఐల్ ట్రై టు కీప్ దిస్ యాజ్ నాన్ బయాస్డ్ as possible. సో సీన్ ఏంటంటే, మీరు వింటేజ్ ప్రభాస్ ని చూడాలనుకుంటే ఏం ఆలోచించకుండా వెళ్ళిపోవచ్చు. అండ్ ఐ విల్ బ్యాక్ దిస్ అప్ విత్ ఎ రీజన్. మనం సలార్, బాహుబలి వీటిలో యాక్షన్ ప్యాక్ సీన్స్ చాలా చూసాం. బెన్ అ వైల్ సిన్స్ ఐవ్ యాక్చువల్లీ సీన్ ప్రభాస్ ఎమోట్ సో మచ్ ఆన్ స్క్రీన్. ఎన్ని ఎమోషన్స్ చూపించాడు, ఎన్ని ఎక్స్ప్రెషన్స్, అండ్ హీ డస్ ఇట్ సో ఎఫర్ట్లెస్లీ. మీకు అసలు తను ఎఫర్ట్ పెడుతున్నట్టే అనిపించదు, కానీ యాక్చువల్లీ ప్రభాస్ ఈ మూవీకి చాలా ఎఫర్ట్ పెట్టాడు అని మీరు మూవీ కంప్లీట్ చేశాక చెప్పొచ్చు. ఇప్పుడు మైనసెస్ గురించి మాట్లాడదాం. స్క్రీన్ ప్లే కుడ్ హావ్ బీన్ బెటర్. కొన్ని సీన్స్ వర్ అబ్సల్యూట్లీ అన్నెసెసరీ. ద పాజిటివ్స్ హియర్, background score was really good. Someone did a good job. I will say Prabhas carried this film on his shoulders, and మీరు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ఫ్యాంటసీ ఇది అది అని వెళ్తే మీరు డిసప్పాయింట్ అవ్వచ్చు. బట్ నాకు తనని అలా చూసాక మిగతాదంతా బ్లర్ అయిపోయింది. ఇఫ్ నేను చెప్పిన ఎలిమెంట్స్ ఆర్ సంథింగ్ దట్ యూ లుకింగ్ ఫర్, దెన్ యూ షుడ్ డెఫినెట్లీ గో వాచ్ దిస్ మూవీ. నిన్న రాజాసాబ్ మూవీ పోయాను కదా, దాని రివ్యూ ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ అయితే చాలా బాగుంది, మీరు అందరూ కూడా వెళ్ళి చూడండి. ఫ్యామిలీ ఖచ్చితంగా వెళ్ళి చూడొచ్చు. పిల్లలు ఉంటే కొంచెం జాగ్రత్త, కొంచెం ఎక్కువ దెయ్యాలు భూతాలు ఉన్నాయన్నమాట. అండ్ చాలా మంది రివ్యూస్లో చెప్తున్నారు ఇది ప్రభాస్ సూట్ అవ్వదు అది ఇది అనేసి. అసలు అట్లా ఎట్లా అంటాం మనం? మీరు చూడకన్నా ఏదో ఒక రివ్యూని చూసేసి అట్లా చెప్పేసినారు. కానీ మూవీ అయితే చాలా బాగుంది. కామెడీ అయితే భయంకరంగా ఉంది. ఎటకారం అయితే అసలు తగ్గేదే లేదు. గోదావరి కంటే ఎక్కువ ఉంది ఎటకారం. కొన్నిసార్లు మనం నిజం అనుకుంటాం, అది అట్లుంది ఎటకారం. అండ్ మ్యూజిక్ వస్తే మ్యూజిక్ కూడా లాస్ట్లో అయితే గూస్ బంప్స్ వస్తాయి, అంత భయంకరం ఉంది. ఏం వినిపించదు అనమాట ఏం సాంగ్ అనేసి, కానీ మ్యూజిక్ అయితే అంత లౌడ్గా బాగుంది. తమన్ గారు కూడా మంచిగా ఇచ్చినారు. అండ్ ఇంకేమైనా చెప్పడానికి హీరోయిన్సే నాకేమంత అనిపించలేదు, మరి మీకేందో నాకు తెలియదు. అండ్ మీకేమనిపించిందో లెట్ మీ నో ఇన్ ద మూవీ. సారీ కమెంట్స్. ఇందాకే రాజాసాబ్ సినిమా చూసొచ్చాక రివ్యూస్ చూస్తున్నా. అసలు మైండ్ పోయిందా ఈ జనరేషన్ వాళ్ళకి? అసలు చూసే వాళ్ళకి బ్రెయిన్ ఉంటుందా పోతుందా? అసలు ఏమవుతుంది సినిమాని ఎలా చూడాలో అర్థం కావట్లేదా? నాకు అర్థం కావట్లా. మారుతి అన్న సూపర్ సినిమా తీసావు. ఎవడేమనుకున్నా నాకు సినిమా చూడడం చేత కాదని అనుకున్నా ఎవడైనా కానీ సర్లే అనుకోండి, నాకేం ఇబ్బంది లేదు. సినిమా మాత్రం మాటిచ్చావు, మాటిచ్చిన దాని ప్రకారం సినిమా తీసావన్నా సూపర్ తీసావు. సాంగ్స్ సరే ఓకే, స్టోరీ ఉంటుంది. ఇది హర్రర్ కామెడీ కాదు, సైకలాజికల్ థ్రిల్లర్ సస్పెన్స్. ఇది సైకలాజికల్ థ్రిల్లర్ అని పెట్టాలి, నువ్వు మర్చిపోయి హర్రర్ కామెడీ అని పెట్టు. కామెడీ అయితే ఉంటుంది భయ్యా. ప్రభాస్ అన్నది ఆ యాసలో టైమింగ్ మళ్ళీ మనం మిస్ అవుతాం. ఆ బుజ్జిగాడు డార్లింగ్ సినిమాలో ప్రభాస్ని. బట్ డెఫినెట్గా నేను చెప్తున్నా, ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడండి. నువ్వు ఏ ధైర్యంతో అడ్రస్ ఇచ్చావో నాకు ఇప్పుడు అర్థమైంది. సో అయితే మారుతి గారు ప్రభాస్ గారిని ఎలా యూజ్ చేశారు బ్రో? ఒక స్టైలిష్ అవతారం ఎట్లుందంటే, మనము అప్పటి నుంచి కల్కిలో వేరే చూసాం, ఆ సెలిమెంట్ చూసాం, డివోషనల్గా చూసాం. కానీ ఒక డార్లింగ్ తర్వాత, ఒక మిర్చి తర్వాత ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ని మించింది రాజాసాబ్. ఎందుకంటే ఆ స్టైలిష్ లుక్ అయినా కానీ, మనకి వచ్చిన మనిషికి ఉంచిన కామెడీ టైమింగ్ అయినా కానీ, అప్పట్లో బుజ్జిగాళ్ళు చూసాం మనం. ఇప్పుడు రాజాసాబ్లో అదే టైమింగ్. కొన్ని సీన్స్లో వస్తాయి బ్రో. ఫస్ట్ హాఫ్ మొత్తం కొన్ని ఎమోషనల్ సీన్స్ వస్తాయి ప్రభాస్వి, చూస్తే లిటరల్లీ కంట్లో నీళ్ళు వచ్చేస్తాయి. అంత మంచి యాక్టింగ్ మారుతి బయటికి తెప్పించాడు. ఇప్పుడు సంక్రాంతికి స్టార్ట్ చేసేది మేమే, డిసెంబర్ ఎండింగ్లో స్పిరిట్తో ఎండ్ చేసేది మేమే. మొత్తం ఇది రెబల్ నామ సంవత్సరం, అంటే ప్రభాస్ నామ సంవత్సరంతోనే స్టార్ట్ అవుతుంది. సంక్రాంతి స్టార్టింగ్ విత్ రెబల్ నామ సంవత్సరం. ఇది రాసి పెట్టుకోండి. చరిత్ర రాస్తున్నాము, మరీ రాస్తున్నాము, రాసేస్తున్నాము. థ్యాంక్ యూ బ్రో.